ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. కూచిపూడి గ్రామం పేరు మీదుగా ఈ నృత్యానికి ఆ పేరు వచ్చింది. భారతీయ శాస్త్రీయ నృత్యాలలో కూచిపూడి అగ్రస్థానంలో నిలిచిందని ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టాదయానంద్ విజయ్ కుమార్ అన్నారు. వెంపటి మోహన్ రావు కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో కూచిపూడిలో శిక్షణ పొందిన విద్యార్థులకు నాట్యచారిణి అనూష ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ అందజేశారు. విశ్వశాంతి విద్యాలయంలో ప్రిన్సిపల్ పసుపులెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ దయానంద్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కూచిపూడి భారతదేశానికి చెందిన ప్రాచీన నృత్యం. కూచిపూడి నృత్యం అందమైన నటన, అభినయం, గీత మేళాయింపు అని కొనియాడారు. ప్రిన్సిపల్ నాగేశ్వరరావు అనూష మాట్లాడుతూ కూచిపూడి నృత్యం హిందూ దేవతల కథలను ప్రదర్శిస్తుందని, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు కావడం ద్వారా కూచిపూడి నృత్యం విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. ఇక 10 నెలల క్రితం విశ్వశాంతి వేదికగా సత్తుపల్లిలో నాట్యచారిణి అనూష మాస్టర్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య శిక్షణ ప్రారంభమైంది. ఈ నెల 10 నెలల వ్యవధిలోనే ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు కాకినాడ, ఏలూరు, హైదరాబాద్ తదితర నగరాల్లో అద్భుత ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా సత్తుపల్లికి వన్నె తెచ్చారన్నారు. స్పృశిస్తుంది అన్నమాట. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా మన తెలుగు రాష్ట్రమైన మన కూచిపూడికి పేరుంది సార్. ఇది అందుకనే విశ్వవ్యాప్తమైంది. విశ్వ వేదికల మీద మన నృత్యం, మన తెలుగు వాళ్ళ నృత్యం అనేటటువంటిది ఒక గొప్ప పేరు తెచ్చుకోవడం అనేది నిజంగా మనందరం కూడా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మన నృత్యం విశ్వవ్యాప్తం కావటం, విశ్వ వేదికల మీద ప్రదర్శింపబడటం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందటం, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈ నృత్యానికి పేరుంది సార్. అంత గొప్పటి నృత్యం. అలాంటి గొప్ప నృత్యం నేర్చుకుంటున్నటువంటి ఈ పిల్లలను ఆశీర్వదించడానికి గొప్ప మనసు ఉన్నటువంటి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కొన్ని వేల మంది కాదు, ఇంకా ఎక్కువ మందికి వాళ్ళ జీవితం మొత్తం కూడా ఆ రకంగానే సర్వే చేయడం జరిగింది. అందుకనే ఈరోజు ఈ మంచి మనసు ఉన్నటువంటి సార్ని వీళ్ళని ఇక్కడ అభినందించడానికి, సర్టిఫికెట్స్ ఇవ్వడానికి పిలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సార్, 10 months అవుతుంది సార్ ఇక్కడ ఈ మేడం గారు స్టార్ట్ చేసి 10 months లో కాకినాడ ఈ మధ్యన వెళ్ళారు, నాకు తెలిసి ఒక 2 months అవుతుంది. తర్వాత ఏలూరు వెళ్ళారు సార్. రాత్రి హైదరాబాద్, మన రాజధాని హైదరాబాద్ లో ఎక్కడ చేశారు రాత్రి. నేను ఈ టైంలో రవీంద్ర భారతిలో సత్తుపల్లి పిల్లలు రవీంద్ర భారతిలో ప్రముఖుల యొక్క సమక్షంలో మన పిల్లలు నృత్యం చేసి హైదరాబాద్ వాళ్ళని ఆనందింపజేశారంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. నా జీవితంలో మీరు భాగం అయిపోయారు. మీరందరూ కూడా అసలు ఎప్పటికీ కూడా ఈ సంతోష క్షణాన్ని మధ్యలో ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, నేను సత్తుపల్లికి వచ్చి డాన్స్ క్లాస్ పెట్టాను. మళ్ళీ విజయనగరం జిల్లా పార్వతీపురం నుండి ఇక్కడి వరకు ఈ జీవితంలో మీ యొక్క స్థానం అనేది పవిత్రం ఎప్పుడు కూడా నా మనసులో నేర్చుకుంటారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. పిల్లలందరికీ ఆశీర్వచనాలు. వీళ్ళందరూ కూడా ఇంకా పెద్ద అవార్డ్స్, ఇంకా చాలా మంది అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు రాలేదండి. అద్వైక, రోహిణి, యశ్విత వాళ్ళకి ఫీవర్ గా ఉండి రాలేదు. చాలా మంది అవార్డ్స్ టేబుల్ నిండిపోయేదే, తీసుకురాలేదు. అవార్డ్స్ అన్ని కూడా తీసుకురాలేదు. పిల్లలందరికీ ఆశీర్వచనాలు. వీళ్ళు ఇంకా ఇక్కడ కాదండి, హైదరాబాద్ కాదు, వాషింగ్టన్ DC, న్యూయార్క్ లో కూడా చేయాలి. అది నా కోరిక. నేను తీసుకెళ్తా. మీ సపోర్ట్ ఉంటే నేను దేశం మొత్తం, ఏ నగరం, ఢిల్లీ, కోల్కతా, ఎక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అని నేను తీసుకెళ్తాను. విదేశాలు కూడా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్తాను. అప్పుడు మన ప్రిన్సిపల్ సార్ కూడా తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మేడంకి కూడా చక్కగా మనందరం కూడా ఎప్పుడు కోఆపరేషన్ చేస్తూ మేడాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఎందుకంటే మేడానికి ఉన్న ఓపిక ఎలా ఉందంటే అసలు చూశాను. తను నేర్పించే విధానం కానీ, ఎక్కడ ఉంది ప్రోగ్రామ్ అంటే ఒక్క పేరెంట్ వచ్చి తీసుకెళ్ళి అంత ఓపుకుంది మేడంకి. మరి అది అంతా అయిందండి. పిల్లల్ని అందులో రెడీ చేయడం, తీసుకెళ్ళడం, డాన్స్ చేయడం చాలా ఓపుకుండా వచ్చేసాను. అది అవన్నీ ఉన్నందుకు మేడం చాలా మనం హ్యాపీ. అందరం కూడా హ్యాపీగా మేడం సపోర్ట్ చేస్తామని చెయ్యాలి కదా. ఓకే సార్. విశ్వశాంతి స్కూల్లో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నటువంటి పిల్లలకి సర్టిఫికేట్ వస్తున్న ఆహ్వానించినటువంటి మాస్టర్ గారికి, అలాగే డ్యాన్స్ మాస్టర్ గారికి, తల్లిదండ్రులందరికీ కూడా ఉదయం నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. మాస్టర్ గారు చెప్పినట్టు ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఫంక్షన్లో కూడా ఎలాంటి డ్యాన్స్లు వేస్తున్నారో మనందరూ తెలిసిందే. ఈ సంవత్సరం కొత్తగా అట్లా డ్యాన్స్లన్నీ మానేసి ఓన్లీ కూచిపూడి నృత్యాన్ని మాత్రమే మా సత్తుపల్లి ప్రాంతంలో ఇవ్వటం జరిగింది. ముందుగా మీ అందరికీ అభినందనలు. ఏదైతే మీరు పిల్లల్ని కాకినాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళి ఇంకా
ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తామని చెప్పారు. చాలా సంతోషం. అలాగే దీంట్లో ముఖ్యంగా పిల్లల కంటే మీకంటే కూడా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ. వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈరోజు ఈ పిల్లలు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అందుకనే తల్లిదండ్రులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వీళ్ళతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఇక్కడ నేర్పించినట్టయితే మంచిగా ఉండేది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, స్కూల్ అవ్వగానే పిల్లలు ఫస్ట్ ఇంటికి వెళ్ళి పట్టుకునేదే సెల్ ఫోన్. ఈరోజు మనం ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం, సెల్ ఫోన్ తప్ప ఇంకేది పట్టుకునే పరిస్థితి లేదు. అలాంటిది మీరు ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టించి ఈ పిల్లలకి ముఖ్య అతిథి గారికి ఒక చిన్న సత్కారం జరుగుతుంది. తప్పగా ఉన్నాయి. కొద్దిగా చాలా పనులు ఉన్నాయి సార్, బిజీగా ఉన్నారు. నేను 5 minutes అనే చెప్పాను. తర్వాత మన ఎక్కువ టైం చేసినటువంటి పెద్దలు దయానంద్ గారికి, అలాగే మీద ఉన్న పెద్దలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, ఈ కార్యక్రమాన్ని అంతా నడిపించినటువంటి విశ్వశాంతి స్కూల్ ప్రిన్సిపల్ సార్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.